కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆసాపు రాసిన 73వ కీర్తన 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభు, కృపగలిగిన మా దేవ, మీ నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికలో ప్రభు ఈ విధంగా మీ సన్నిధిలోనికి మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచి మహిమపరిచే కృప మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా ఆత్మ తండ్రి నీ సన్నిధిని మాతో ఉంచండి. నీ కృప చేత మమ్మల్ని ఆవరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ తరపున నిలబడి కొద్ది మాటలు నిబిడలతో పంచుకున్న ఇంటుండగా నీ ఆత్మ చేత నన్ను అభిషేకించి యేసయ్యా మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకుని నీ బిడ్డల మధ్యలో నీ చేతి పనిముట్టుగా మీరు వాడుకొనమని నిలబడుతున్న నేను బలహీనుడును, నన్ను బలపరిచి ప్రభువా మా అందరి ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఉజ్జీవింపజేసి మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాం. దేవుని కృప వలన క్షేమంగా మీ మధ్యకి రావటానికి దేవుడు కృపనిచ్చారు. వాస్తవంగా మధ్యాహ్నం బయలుదేరదాం అనుకునే టైంకి ఎండ బాగా ఉంది ఈరోజు మాకు. సర్లే 3 ఆ టైంలో బయలుదేరదాంలే అని చెప్పేసి ఆగి 3 గంటలకు బయలుదేరాం. మేము ఇబ్రహీంపట్నం దగ్గరకు వస్తుండగానే వర్షం, చాలా భయంకరమైన వర్షం. దాదాపుగా వర్షంలో ఆగిపోయాం. ఒక 30 గంట అక్కడే ఆగిపోవటం జరిగింది. ప్రయాణం సాగదేమో, వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని అనుకున్నాం. కానీ దేవుని మహాకృప బట్టి మీతో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి వందనాలు. బాగున్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరొకసారి మీతో ఈ విధంగా కలుసుకునేటటువంటి యోగ్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నిండు మనస్సుతో నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని ఆసాపు అనే భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆసాపు రాసినటువంటి సందర్భం ఏంటి అనంటే, ఆసాపు దినాలలో మనుషులు దేవునిని, దేవుని ప్రజలను నిందిస్తూ రకరకాలైనటువంటి విధానంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి నిందలు, అవమానములు దేవుని బిడ్డలకు కలుగజేస్తూ ఉన్నారు. అట్టి సమయంలో ఆసాపునకు ఏది అవసరమో మనం చదివినటువంటి ఈ యొక్క 28వ వచనంలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. తనకు ఏది అవసరమో చాలా వివరంగా, తనకు ప్రాముఖ్యమైనటువంటి
విషయాన్ని ఆసాపు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులకు ఆయా అవసరాలు ఉంటాయి, అత్యవసరాలు ఉంటాయి. మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంత దూరమైనా వెళ్తాం. అయితే భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎంత తాపత్రయపడతామో, ఆత్మీయమైన అవసరతలు తీర్చుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ తాపత్రయాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అయితే ఇక్కడ ఆసాపు తన జీవితంలో తనకు అవసరమైనవి ఏవి, మరియు ఈ రోజున నేటి సమాజంలో ఒక వ్యక్తికి అవసరమైనటువంటివి ఏవో ఒక 3 మాటలు మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఆసాపు చెప్పినటువంటి మాటలలో తనకు అవసరమైనటువంటి విషయాలలో మొదటిది ఏమిటి అని అంటే 28వ వచనం, 73వ కీర్తన 28వ వచనం మొదటి లైన్లు అంటాడు కదా, నాకైతే దేవుని పొందు ధన్యకరము అని అంటా ఉన్నాడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక వ్యక్తికి అవసరమైనది ఏమిటి అని అంటే దేవునితో సహవాసం అవసరం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం అవసరమైనటువంటిది. దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. మనుషులు రకరకాలైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తారు. రకరకాలైనటువంటి పరిస్థితులలో ఆయా మనుషులతో సహవాసం చేస్తూ ఉంటారు. మనుషుల సహవాసం అనేటటువంటిది కొంత మేరకు ఉపయోగపడుతుందేమో కానీ అది చివరకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని ఈ రాత్రి మనము గ్రహించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకున్నాం, చూడండి. 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 13:20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, ఎటువంటి సహవాసం చేస్తూ ఉన్నాం పరిశీలన చేసుకుందాం. మనుష్యుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ సమయంలో ఎవరితోనో ఒకరితో లేదా ఆయా రకాలైనటువంటి వ్యక్తులతో కలుసుకుని మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం మాత్రమే కాదు, నీ కుటుంబ జీవితము, నీ వ్యక్తిగత జీవితము అభివృద్ధి చెందాలంటే నీ యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు మాట్లాడేటటువంటి వ్యక్తులు, నీవు ఎక్కువగా ఎవరితో సమయాన్ని గడుపుతూ ఉన్నావో ఆ వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తూ ఉన్నది కదా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, అయితే మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతూ ఉంటాడు. ఈ రోజున చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారు. విద్యార్థులతో మనం చెప్తాం, మా పిల్లలతో మేము చెప్తాను నేనేంటంటే, అయ్యా మీరు చదువుకునే వాళ్ళతో సహవాసం చేయండి. నీకంటే బాగా చదివే వారితో ఫ్రెండ్షిప్ చేస్తే
వాళ్ళకున్నటువంటి జ్ఞానము కానీ, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు కానీ, వారికున్నటువంటి మంచి లక్షణాలు అనేవి మీకు అలవాటు అవుతాయి. లేదు అనంటే ఎవరితో పడితే వాళ్ళతో మీరు సహవాసం చేశారు అంటే మీరు మీ యొక్క భవిష్యత్తులో చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు అని చెప్పేసి మా పిల్లలతో నేను చెప్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘమా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కుటుంబములారా ఒకసారి ఆలోచన చేయండి. నీ సహవాసము ఎవరితో ఉన్నది? దేవుని జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితమును కలిగి, వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ, దేవుని మందిరానికి ప్రాధాన్యతనిస్తూ, ఆరాధనకు ప్రాధాన్యతనిస్తూ, దైవ సంబంధమైనటువంటి కార్యాలకు ప్రాధాన్యతనిచ్చే వారితోనేనా నీ సహవాసము? లేదా లోకస్తులతో నీ సహవాసం ఉంటుందా? పరిశీలన చేసుకో. ఒకవేళ లోకస్తులతో నువ్వు సహవాసం చెయ్యాలి అని అనుకుంటే, ఇదిగో ఒకవేళ నువ్వు లోకస్తులతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నీకేమో ప్రార్థనకి వెళ్ళాలంటుంది అని ఉంటుంది, వాళ్ళకేమో సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. నీకేమో బైబిల్ చదవాలని ఉంటుంది, వాళ్ళేమో బయట తిరుగుదాము అని అనుకుంటా ఉంటారు. అయితే ఒకసారి పరిశీలన చేసుకో ఈ రాత్రి, నీ సహవాసం ఎవరితో? బైబిల్ చాలా తేటగా చెబుతూ ఉన్నది ఏమిటి అనంటే, జ్ఞానులతో సహవాసము చేయువారు జ్ఞానము కలవారవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానము ఎవరు అంటే, సామెతల గ్రంథములో జ్ఞానమును అనేటటువంటి పదాన్ని మనము తరచుగా చదువుతూ ఉంటాము. జ్ఞానము 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 అనేటటువంటి పదము సామెతల గ్రంథంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథ పండితులు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ జ్ఞానము ఎవరో కాదు, యేసు ప్రభువారే ఈ జ్ఞానము అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జ్ఞానం ఎవరంట? జ్ఞానం ఎవరు? యేసు ప్రభువారు. అంటే యేసయ్యతో నీ సహవాసం ఉండాలి. యేసయ్యతో నీ యొక్క సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండాలి. ఈ రోజున చాలా మంది టీవీతో ఎక్కువ సహవాసం చేస్తారు. సీరియల్లే వాళ్ళ సహవాసం, సెల్ ఫోన్సే వారి సహవాసం. సెల్ ఫోన్లో పనికి మాలినటువంటి మరి వ్యర్థమైనటువంటివి చూస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఉపయోగం ఉందా? లేదు లేదు. నీ సమయం వ్యర్థమైపోతూ ఉంది. నువ్వెంతో అమూల్యమైనటువంటి విషయాలను నువ్వు కోల్పోతున్నావు దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసము చేయక. గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము నువ్వు అధికముగా పొందుకొనులాగున, దేవుని యొక్క తెలివితేటలు నువ్వు అధికముగా పొందుకొనులాగున దేవునితో నువ్వు సహవాసము చెయ్యాలి, దేవుని వాక్యముతో సహవాసము చెయ్యాలి అని బైబిల్ గ్రంథము చాలా తేటగా చెప్తూ ఉన్నది. మరొక మాటను కూడా చదువుకుందాము. ఈ సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయము 22వ వచనమును ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ అధ్యాయము 24వ వచనం. 22వ అధ్యాయం 24వ వచనంలో, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. చాలు, ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదంట? కోపచిత్తునితో. కొంతమంది తరచుగా కోపం పడుతూ ఉంటారు. కొంతమందికి సమయం సందర్భం అవసరం లేదు కోపం రావడానికి. కోపం రావడానికి ఏ కారణం అవసరం లేదు, ఊరికనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అతిగా కోపపడే వారితో కూడా ప్రమాదమే. అటువంటి వారితో సహవాసము చాలా ప్రమాదమని బైబిల్ చాలా తేటగా చెప్తూ ఉంది. ఏమంటూ ఉన్నాడు? కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము అని అంటున్నాడు. క్రోధం కలిగినటువంటి వారితంట కనీసం నువ్వు పరిచయం కూడా కలిగి ఉండొద్దు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా చాలా తేటగా
మనకు తెలియపరుస్తున్నాడు. చూద్దాం మరొక వాక్యం 23వ అధ్యాయం, సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయము 20వ వచనములో, 23వ అధ్యాయము 20వ వచనములో, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండుబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకొనుటకు కారణమగును అని అంటా ఉన్నాడు. ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదంట? ఇంకా ఎవరితోనంటే త్రాగుబోతులతో, ద్రాక్షారసం త్రాగే వారితో, మరియు మాంసం హెచ్చుగా తినువారితో. వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తినటం త్రాగటం తప్ప రెండో పని ఉండదు. తినటం త్రాగటం తప్ప రెండో పని ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. తిండిని అనగా మాంసం ఎక్కువగా తినేవారితో కూడా సహవాసం చేయకూడదంట. మాంసం ఎక్కువగా తినేవారితో. మాంస ప్రియులు ఉంటారు. మాంసం లేనిదే కనీసం వాసనన్నా తగలాలి. కొంతమందికి వాసనన్నా తగలాలి. నేను మచిలీపట్నం దగ్గర బైబిల్ కాలేజీలో టీచింగ్ ఒక సంవత్సరం టీచింగ్ చేశాను. 2010లో నా కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు. కొలీగ్ ఆయనకి ఆయన అంటా ఉండే, భోజనానికి ఇన్వైట్ చేసేవాళ్ళం. ఒక్కోసారి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఆయన అంటా ఉండేవాడు, సార్ కనీసం నాకు ఆ ఎండి చేపల వాసనన్నా తగలాలి సార్ అంటారు. ఏంటన్నా, ఎండి చేపల వాసనన్నా తగిలితే ఆ వాసన పీల్చుకుంటానన్నా తింటానని చెప్పేశారంటే. సో నేనేం చెప్తున్నానంటే, మాంసం ఎక్కువగా తినటం కూడా ప్రమాదం. ఎక్కువగా తిన్న వాళ్ళు ప్రార్థన ఏం చేస్తారు? నిద్రపోవడం తప్ప ప్రార్థన చేయలేరు. కనీసం ఒక అధ్యాయం బైబిల్ కూడా చదవలేరు. ఒక అధ్యాయం బైబిల్లో ఒక అధ్యాయాన్ని కూడా చదవలేరు. కారణం ఏంటంటే, బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే పూనుకుంటుందంట. ఎవరది? మీ అందరికీ తెలుసు, పూనుకుంటా ఉంటుంది. గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్షారసము త్రాగువారు కానీ, మాంసం హెచ్చుగా తినువారు కానీ, వారితో సహవాసం అనేది చాలా ప్రమాదకరము. ఎంత ప్రమాదకరమో 21వ వచనంలో అంటా ఉన్నాడు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక లేమికి ప్రధానమైనటువంటి కారణం అది అవుతా ఉంటుంది. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు. ఉదయం 5 గంటలకు వెళ్తాడు. ఆయన ఇంటికి వచ్చేసరికి ఈ టైం అవుద్ది. హోటల్ పని చేస్తాడు. చాలా చాలా బాగా కష్టపడతాడు. రోజుకు వచ్చేసి 1000 రూపాయలు ఆయనకి పని. రోజుకి 1000 రూపాయలు ఆయనకి జీతం. రోజుకే 1000 రూపాయలు. హోటల్ పని చేస్తాడు. ఆ హోటల్ పని చేసి ఆ 1000 రూపాయల్లో 200 రూపాయలు భార్యకి ఇస్తాడు. 200 రూపాయలు భార్యకి ఇస్తాడు. ఆ 200 రూపాయలు అంటే 800 తాగేసేస్తాడు. 800 రూపాయలు తాగేసి 200 రూపాయలు ఏమో భార్యకి ఇస్తాడు. ఉదయాన్నే వెళ్ళేటప్పుడు తను వేరే చోటుకి వెళ్ళాలి. వేరే చోటుకి వెళ్ళడానికి ఛార్జీలు భార్య దగ్గర 300 రూపాయలు అడుక్కుని వెళ్తాడు. ఇంకా ఆయన ఇచ్చిందేంటి? ఆయన ఇచ్చింది ఏమన్నా ఉందా? ఇచ్చింది లేదు కదా. ఇంకా రోజుకు 100 రూపాయలు భార్య దగ్గరే తీసుకుని వెళ్తూ ఉంటాడు. పిల్లల్ని చదివిద్దాము అని అంటే వాళ్ళ ఆవిడ, లేదు చదివించడం ఎందుకు, చదివించడం దండగా, పనికి పంపిస్తే పని చేసుకుని వాళ్ళే బతుకుతారు. నేను చదువుకున్నానా, మా అమ్మ మా నాన్న నన్ను చదివించారా? లేదు అని చెప్పేసి పిల్లల్ని చదివించకుండా నానా ఇబ్బందులు పెట్టాడు. పాపం ఆవిడ కష్టపడి పిల్లల్ని పోషించి చదివించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూస్తే చాలా దయనీయమైనటువంటిది. కారణం ఏంటి అని అంటే, కుటుంబ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ బాధ్యతలు తీసుకొనకుండా
భార్య బిడ్డలను పట్టించుకోకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కష్టపడినా కానీ తన కష్టమంతా కూడా దేని కొరకు ఖర్చు పెడుతున్నాడు అని అంటే త్రాగటానికే. సరైన బట్టలు ఉండవు, తినటానికి సరైనటువంటి ఆహారం ఉండదు ఇంటిలో. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదకరమైనటువంటిది ఇటువంటి త్రాగుబోతులతో కానీ తిండిబోతులతో కానీ సహవాసం అనేది ప్రమాదకరం అని చెప్పేసి బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుంది. ఇటువంటి త్రాగుబోతులు తిండిబోతులంట దరిద్రులవుతారంట. దరిద్రులు అవటం మాత్రమే కాదు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఏంటి కారణం ఏంటంట? కారణం ఏంటంట? నిద్రమత్తు కలిగి ఉండడానికి, చిరిగిపోయినటువంటి బట్టలు ధరించుకోవడానికి కారణమవుతూ ఉన్నదంట. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నావు, ఎటువంటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాము. సామెతల గ్రంథములోనే 28వ అధ్యాయము 7వ వచనములో 28వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను కూడా మనం ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎవరితో సహవాసం అంట? తుంటరుల సహవాసం. సరైనటువంటి క్రమశిక్షణ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, మర్యాదగా మాట్లాడడం తెలియదు, పెద్దలను గౌరవించడం తెలియనటువంటి మనుషులు చాలా మంది తిరుగుతూ ఉంటున్నారు నేటి సమాజంలో. అటువంటి వారితో సహవాసము చేస్తే ఎవరికి అవమానం అంట? తండ్రికి అవమానము, కుటుంబానికి అవమానము. యవన పిల్లలారా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యవన జీవితం ఎంతో విలువైనది. నీ యవన జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవునికి. యవన కాలంలో నీవు దేవుని కాడిని మోయటం అది నీకు ఎంతో ఆశీర్వాదకరం. యవన కాలంలో నీవు దేవునిని కలిగి ఉండడం అది నీ యొక్క భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో కీలకమని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే నీవు దేవునితో సహవాసాన్ని మరిచి, దేవుని బిడ్డలతో సహవాసాన్ని మరిచి, సంఘముతో సహవాసాన్ని మరిచి, తుంటరులతో కనుక నీవు సహవాసము చేస్తూ ఉన్నట్లయితే నీ కుటుంబం అవమానపరచబడటానికి కారణమవుతూ ఉన్నది అని చెప్పేసి దేవుడు ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాడు. గనక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఆసాపు ఏమంటూ ఉన్నాడు? ఆసాపు ఏమంటూ ఉన్నాడంటే, దేవుని పొందు నాకు ధన్యకరము అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి పొందంట? ఎవరి పొందు? అతని సహవాసం త్రాగుబోతులు కాదు, అతని సహవాసం మాంసం హెచ్చుగా తినువారు కాదు, అతని సహవాసం తుంటరులు కాదు, అతని సహవాసం ఇంకొక అవిశ్వాసి కాదు. అయితే అతని సహవాసం ఎవరు అనంటే దేవుడు, దేవుని బిడ్డలు అతని సహవాసం. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఎవరితో నీవు సహవాసం కలిగి జీవిస్తున్నావు? ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, ఇదిగో నీవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎవరితో నువ్వు ఎక్కువగా సహవాసం చేస్తా ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట వ్రాయబడినది. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునగా చేయును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుడైనటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను చెబుతూ ఉన్నాడు. ఇదిగో మన దేవుడు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగులో మనము నడిచిన యెడల
ఎక్కడంట వెలుగులో, దేవుని వెలుగులో మనము నడిచిన ఎడల. ఈ రోజున చాలా మంది వెలుగులో నడుస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాస్తవంగా చీకటిలో నడుస్తున్నారు. వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ చీకటిలోనే ఉన్నారు. కారణం ఏంటంటే సహవాసము చాలా ప్రమాదకరమైనటువంటిది. సహవాసం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. అయితే క్షేమకరమైన, ఆరోగ్యకరమైనటువంటి సహవాసం అన్నది అది దేవునిలో ఉన్నది. హల్లెలూయా. ఎవరిలో ఉందంట? దేవునిలో ఉన్నది. అందుకని అంటా ఉన్నాడు, మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. దేవుని వెలుగులో నీవు నడిచినట్లయితే దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉంటావు. దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నట్లయితే యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి వేస్తా ఉంది. హల్లెలూయా. యేసు రక్తము మనలను ప్రతి దోషము నుంచి కడిగి వేస్తా ఉంది. యేసు రక్తము ప్రతి కీడు నుంచి మనలను కడిగి వేస్తా ఉంది. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాలకు పూర్వం భూమి మీదకి రావటానికి గల కారణం, చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు నన్ను రోగము నుండి స్వస్థపరచడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఇదిగో మా జీవితాలను, మరి మా వ్యాపారాలను దీవించడానికి వచ్చాడు అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చాడు అని అనుకుంటున్నాడు. వ్యవసాయదారులు అనుకుంటున్నారు ఇదిగో మా వ్యవసాయాలలో మంచి పంటనివ్వడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు. వాస్తవం, ఒకవేళ దేవుడు వ్యవసాయాన్ని దీవిస్తాడేమో, దేవుడు ఆరోగ్యం ఇస్తాడేమో, దేవుడు ఉద్యోగాలు ఇస్తాడేమో, దేవుడు ఒకవేళ నీ యొక్క చదువులో కృపను అనుగ్రహిస్తాడేమో, మంచిదే. కానీ వీటికన్నిటికంటే ప్రాముఖ్యంగా, వీటన్నిటికంటే ప్రధానంగా యేసయ్య భూమి మీదకి రావటానికి గల ఉద్దేశం ఏంటి అనంటే మన పాపములను కడిగివేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మనలను శాపము నుండి తొలగించి, మనలను పాపము యొక్క రోగము నుండి తప్పించి, నరకమును తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్ళడానికి వచ్చేవాళ్ళు కరువైపోయారు. సంఘమా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. విశ్వాసి, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ సోదరి, సోదరుడా, దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. పరలోకానికి వెళ్ళే మార్గంలోనే నీవున్నావా? నీ పాపములు క్షమించబడ్డాయా? నీ శాపములు కడిగివేయబడ్డాయా? నీవు నరకము నుండి తప్పించబడ్డావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తున్నది కదా, మనము ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో కలిసి అన్యోన్య సహవాసము. ఏ సహవాసం అంట? అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారముగా ఉంటాం. అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు యేసు రక్తము మన పాపమంతటిని కడిగివేసి దేవుని సన్నిధిలో నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేసి ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు పరలోకములో ఉండడానికి నీవు నేను ఎత్తబడతాము. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు ఏది అవసరం, ఏది ప్రాముఖ్యమైనటువంటి అవసరం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఆసాపునకైతే దేవునితో సహవాసం అవసరమై ఉంది. దేవునితో సహవాసం అవసరం మాత్రమే కాదు, రెండవదిగా చూడండి తల్లి, 73వ కీర్తన 28వ వచనం రెండవ లైన్లో నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు చాలు. నీ సర్వ కార్యములు నేను తెలియచేయనట్లు, అంటే దేవుని యొక్క కార్యములు తెలియచేయడం. అంటే ఒక మాటలో చెప్పాలి, మన వాడుక భాషలో చెప్పాలంటే
ఈ భక్తునికి ఏది అవసరమైంది అంటే దేవుని కొరకు సాక్షిగా బ్రతకటం అవసరమైంది. ఏంటి అవసరమైంది ఏంటంట? దేవుని కొరకు సాక్షిగా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. ఏమని సాక్ష్యం అంట? ఏమని సాక్ష్యం? యేసు క్రీస్తు దేవుడు అని సాక్ష్యం చెప్పడం. ఈ రోజున సంఘాలలో సాక్ష్యం చెప్పడానికి నిలబడతారు. సాక్ష్యం చెప్పడానికి నిలబడి ఎక్కడ ప్రారంభిస్తారో ఎక్కడ ముగిస్తారో కూడా తెలియదు. ఏం చెబుతారో కూడా తెలియదు. ఏం చెబుతారో కూడా తెలియదు. మాకు ఒక ఆవిడ ఉంది, ఆవిడ చెప్తుంది, నేను లేచాను, రెడీ అయ్యాను, లేచిన టైం కూడా చెప్పుద్ది పాపం ఆవిడ. ఎన్ని గంటలు లేచిందో. ఆదివారం అంట ఖాళీ ఆదివారం సెలవు కాబట్టి నేను లేచేసరికి 7:30 అయింది. ఆరాధన 10 గంటలకు కాబట్టి 10 గంటలకే కదా నిదానంగా లేవచ్చులని 7:30, 8 గంటలైంది లేచేసరికి. మరి నిదానంగా రెడీ అయ్యి ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి 2-3 ఆటోలు ఆపాను. ఆటోలు అవసరమా? ఆటోలో ఎంతమంది కూర్చున్నారో అవసరమా? ఆటోలో ఎవరి పక్కన కూర్చున్నావో అవసరమా? ఇది కాదు సాక్ష్యం అంటే. యేసు క్రీస్తు దేవుడని చెప్పడం సాక్ష్యం. యేసు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుడని చెప్పడం సాక్ష్యం. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి నా జీవితాన్ని మార్చాడు అని చెప్పడం సాక్ష్యం. ఇదిగో ఒకప్పుడు నా జీవితం భయంకరంగా ఉంది, ఈ రోజున యేసును కలిగి ఉన్న తర్వాత నా బ్రతుకు మారింది అని చెప్పడం సాక్ష్యం. నా బ్రతుకు మారింది. ఇదిగో నా జీవితంలో ఇదిగో దేవుని కార్యాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పడమే సాక్ష్యం. నీ గురించి చెప్పుకోవడం కాదు, నీ గొప్పతనం గురించి చెప్పడం కాదు. యేసయ్య గొప్పతనం చెప్పాలి. ఎవరి గొప్పతనం చెప్పాలి? యేసయ్య గొప్పతనం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయములో 29వ వచనం చదవండి అమ్మ ఒకసారి ఎవరైనా. 4వ అధ్యాయము 29వ వచనములో మీరు వచ్చి, అమ్మ 28వ వచనం కూడా చదవండి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, చాలు ఒకసారి ఆగు తల్లి. ఎవరంట ఆవిడ? ఆ స్త్రీ. ఎవరావిడ? సమరయ స్త్రీ. ఆవిడ జీవితం అందరికీ బట్టబయలే. ఆమె జీవితమును గురించి రహస్యం అంటూ ఏది లేదు, అందరికి తెలుసు. ఆవిడెవరో తెలుసు, ఆవిడ ఎటువంటి ఆవిడో తెలుసు. అయితే అటువంటి ఆవిడ ఒకానొక దినాన యేసు ప్రభువును కలుసుకున్నది. యేసు ప్రభువును కలిసి యేసయ్య ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆమె జీవితం అనుకుంటా ఉంది, ఇదిగో నేను రహస్యంగా నా జీవితాన్ని గడుపుతున్నాను అని అనుకుంటా ఉంది. ఇదిగో నేను చేసే పనులు కానీ, నేను మాట్లాడే మాటలు కానీ, నేను నడిచే నడతలు కానీ ఎవరికి తెలియవు అని అనుకుంటా ఉంది. కానీ ఒక రోజున పరిశుద్ధుడైన యేసు ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె జీవితం మారిపోయింది. ఆమె ఇదిగో ఇది నేను రహస్యంగా జరిగిస్తున్నాను కదా, ఈయనకెట్లా తెలిసింది అని గ్రహించుకుని ఈయన పరిశుద్ధుడు అని గ్రహించింది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసయ్య ఎవరంటండి? పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ యొక్క మోసము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మచ్చ
ఏ డాగు లేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి దేవుడు ఆమెను కలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది అని అంటే, ఆమె పాప జీవితమునకు సాదృశ్యముగా ఉన్న కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందంట. హల్లెలూయా. ఊరిలో నుండి బయటికి వచ్చేటప్పుడేమో కుండ ఉన్నది ఆమె చేతిలో. ఊరిలో నుండి బయటికి వచ్చేటప్పుడేమో పాపపు జీవితంతో వచ్చింది. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను కలుసుకున్నప్పుడు కుండని విడిచిపెట్టింది. అనగా పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది, పాపపు ఆలోచనలను విడిచిపెట్టింది, పాపపు విధానాన్ని విడిచిపెట్టింది, పాపపు క్రియలన్నీ విడిచిపెట్టింది, పాపపు నడకను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తుందో చూద్దామా? 29వ వచనంలో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమె యేసయ్య గురించి చెప్తా ఉంది. ఇదిగో తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి చెప్పిందండి, తన క్రియలన్నీ విడిచిపెట్టి చెప్పిందండి. ఆమె నడతలన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉన్న నడతలన్నీ విడిచిపెట్టి యేసయ్య గురించి చెప్పింది. యేసయ్య గురించి చెప్తూ అంటా ఉంది, అయ్యా రండి వచ్చి చూడండి, రండి వచ్చి చూడండి, ఆయన ఎవరో చూడండి. ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన అభిషక్తుడు కాదా? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాదా? సృష్టికర్త అయిన దేవుడు కాదా అని అందరినీ ఆహ్వానిస్తూ సాక్ష్యం చెప్తా ఉంది. అయ్యా నా బ్రతుకు మార్చాడు ఆయన. ఏం చేశాడంట? ఆయన బ్రతుకు మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పడం అంటే నా బ్రతుకు మారింది అని చెప్పడం, నా బ్రతుకు ఎవరి ద్వారా మారిందో చెప్పడం. నా బ్రతుకు మారటానికి కారణం యేసు ప్రభువారు, నా బ్రతుకు మారటానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారే అని మనము వాక్కాణించి చెప్పడం. 39వ వచనంలోనికి వెళదాం ఒకసారి. 39వ వచనంలో అన్నాడు కదా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. బ్రతుకు మారి సాక్ష్యం చెబితే అనేకులు మార్పునకు నీ సాక్ష్యం కారణమవుతా ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బ్రతుకు మారకుండా యేసయ్య గొప్పవాడని చెప్పడం ద్వారా నీ ముందు అని చెప్పేసి తలకాయ ఒప్పొచ్చేమో కానీ నువ్వు దాటి 4 అడుగులు వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాళ్ళతో చెప్తారు, చెప్పొచ్చిందిలే అని చెప్పేసి మనం చేసే పనులను గురించి, మన ప్రవర్తన గురించి, మన నడవడిక గురించి వెనకాల సణుగుకోవటం ప్రారంభిస్తారు. ఏ విధమైన ఉపయోగం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ సాక్షి వలన ఉపయోగం ఉండదు సరిగదా, మరి ఎక్కువ అవమానానికి కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడు అనంటే నీ బ్రతుకు మారకపోతే. బ్రతుకు మారి సాక్ష్యం చెప్పాలి. బ్రతుకు మారి సాక్ష్యం చెప్పినటువంటి సమరయ స్త్రీ వలన ఆ సమరయలో ఉన్నటువంటి అనేకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఆయన క్రీస్తు అని, ఆయన రక్షకుడు అని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏమంటూ ఉన్నారంటే 41-42 వచనాలు చదువుదాం ఒకసారి. 41-42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చాలు.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆమె అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత యేసు ప్రభు మరి అనేకమైనటువంటి వాక్యాలు చెప్పి వారిని బలపరిచారు. అనేకులు విశ్వాసం ఉంచడానికి కారణమైంది. అనేకులు విశ్వాసం ఉంచిన తర్వాత వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, అమ్మా ఇక నుంచి నీవు చెప్పిన మాటలను బట్టి కాదు, నీవు చెప్పిన మాటలను బట్టి కాకుండా మా మట్టుకు మేము స్వయాన విని ఆయన ఎవరో తెలుసుకుని మేము విశ్వాసం ఉంచాము అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటండి? అమ్మా మా మట్టుకు మేము స్వయంగా విన్నాం, మా మట్టుకు మేము స్వయంగా విని ఆయనను చూచి మా మట్టుకు మేము తెలుసుకుని ఆయన నిజముగా లోక రక్షకుడు, ఆయన నిజముగా పాపమును తీసివేయవాడు, ఆయన నిజముగా శాపమును తొలగించువాడు, ఆయన నిజముగా ఆయన నరకమును తప్పించు ఏకైక దేవుడు అని మా మట్టుకు మేము తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్పేసి వారు సాక్ష్యం చెప్పారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సాక్ష్యం అనేది ఆ వ్యక్తికి చాలా అవసరమైనటువంటిది. ఆది సంఘము ఏ విధంగా విస్తరించబడిందో చెప్పమంటారా? నూతనమైనటువంటి సంఘాలు ఏ విధంగా కట్టబడినాయో చెప్పమంటారా? సంఘములో నుండి అనేకులు బయలు వెళ్ళి వారు వెళ్ళిన చోటల్లా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పటం వలన సంఘం విస్తరించబడింది. నూతనమైనటువంటి సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ రోజున నూతన సంఘం స్థాపించబడటం అంటే చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారే వెళ్ళి సువార్త చెప్పాలి, పాస్టర్ గారే వెళ్ళి సంఘాన్ని కట్టాలి, పాస్టర్ గారే వెళ్ళి ఏం చేయాలి? అమ్మ వింటున్నారా నా మాటలు? అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గట్టిగా. అర్థం కాని వాళ్ళు కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొత్తం మీద అలర్ట్గానే ఉండారా? చాలా సంతోషం. బైబిల్ ప్యాటర్న్ అంటే సంఘ స్థాపనను గూర్చినటువంటి బైబిల్ ప్యాటర్న్, బైబిల్ విధానం ఏంటంటే, క్రొత్త నిబంధన విధానం ఏంటంటే సంఘము సంఘాన్ని కట్టాలి. అది క్రొత్త నిబంధన విధానం. అర్థమైందా నేను చెప్పిన మాట? అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? సంఘము సంఘాన్ని కట్టాలి. పాస్టర్ గారు ఇల్లు కట్టడం కాదు. జాగ్రత్తగా వినండి. యెరూషలేములో సంఘం స్థాపించబడింది, సంఘం జన్మించబడింది. సంఘం జన్మించిన తర్వాత ఆ యెరూషలేములో జన్మించిన సంఘం అంతియొక్కయలోనికి విస్తరించింది. అంతియొక్కయలోనికి విస్తరించి అక్కడ సంఘం కట్టబడింది. అక్కడ ఎవరు వెళ్ళి సంఘాన్ని కట్టారు? ఎక్కడ? ఆ సంఘం స్థాపించబడటానికి కారణం ఏంటి? సంఘము స్థాపించబడటానికి కారణం ఏంటి? పేతురు వెళ్ళలా, యోహాను వెళ్ళలా, బర్నబాసు వెళ్ళలా, లేదంటే పౌలు వెళ్ళలా, యాకోబు వెళ్ళలా. ఎవరు వెళ్ళారు? సంఘం వెళ్ళింది అక్కడికి. ఎక్కడికి వెళ్ళింది? సంఘం అంత్యొకయ ప్రాంతంలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేసి అక్కడ కొంతమంది మరి ప్రార్థనకు కూడుకుంటే వారికి వాక్యం చెప్పేవారు కావాలని యెరూషలేములో ఉన్న సంఘానికి కబురు పెడితే యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కూడా కూర్చుని ఆలోచన చేసి ప్రార్థన చేసి దైవ ఆత్మను కలిగినటువంటి వ్యక్తులను అనగా అపోస్తులను వాక్యం చెప్పడానికి పంపించారు అక్కడికి. దేవునికి స్తోత్రం చేద్దామా? సంఘము సంఘాన్ని స్థాపించాలి. సంఘము సంఘాన్ని స్థాపించాలి. అబండెంట్ లైఫ్ చర్చ్, సమృద్ధి జీవము గల సంఘం. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉంటున్నారు, ఎన్ని సంఘాలు స్థాపించారు? సురేష్ పాస్టర్ గారు అడుగుతున్నాడు అనుకోవద్దు. అర్థమవుతుందా? సురేష్ గారు అడుగుతున్నారని అనుకోవద్దు. దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నేను ప్రశ్నిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, నువ్వు సంఘంగా ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు కదా, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల కృప చూపుతున్నాడు కదా. సంఘమా, నేను ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి ఈ మాట చెప్పట్లేదు.
సంఘమంతటిని నేను అడుగుతా ఉన్నాను, సంఘమా, నీవు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటన చేశావు? ఎన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటన చేసి సంఘాన్ని స్థాపించావు? మీ సంఘ కాపరిని అడిగావా? ఇదిగో పాస్టర్ గారు పలానా చోట వాక్యం లేదు, సువార్త లేదు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేద్దాం, రండి మాతో పాటు వెళ్దాం, మాతో పాటు రండి అని అడిగావా? ఇదిగో అక్కడ సువార్త ప్రకటన చేసి అక్కడ సంఘాన్ని కడదామని చెప్పేసి మీ సేవకుడిని అడిగావా? యేసు అడుగుతున్నాడు. సాక్ష్యం అంటే అదే తల్లి, సాక్ష్యం అంటే అదే. గనక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నేను సమయం అయిపోతూ ఉంది, నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ప్రధానంగా కావలసింది ఆత్మీయ జీవితంలో తనకి కావలసింది మొదటిగా ఏంటి? దేవునితో సహవాసం కావాలి. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం కావాలి. దేవునితో సహవాసం మాత్రమే కాదు, రెండోదిగా దేవునికి సాక్షిగా బ్రతకాలి. సాక్షిగా బ్రతకాలి. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 66వ కీర్తన 16వ వచనం. 66వ కీర్తన, దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. హల్లెలూయా. ఇదిగో భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో భక్తుడు ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, దైవ భక్తి కలిగిన వారులారా మీరందరూ రండి. ఇదిగో దేవుడు నా జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి. దేవుడు నా జీవితంలో ఎటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నాడో, ఎంతగా కృప చూపుతున్నాడో, ఎంతగా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడో, నా కుటుంబాన్ని ఎంతగా బలపరుస్తున్నాడో. ఇదిగో ఈ రోజున నేను ఇంత సంతోషంగా ఉండడానికి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి, నా కుటుంబం ఇంత సమాధానం కలిగి ఉండడానికి కారణం నా దేవుడు అని చెప్పేసి ఇక్కడ భక్తుడు అందరినీ కూడా పిలిచి దేవునిని గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. కనుక ప్రియ సంగమా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీకున్నటువంటి అవసరతలలో వేటిని నువ్వు ప్రధానంగా ఎంచుకుంటున్నావు? దేవునితో సహవాసం చేయటమేనా? రెండోదిగా దేవునికి సాక్ష్యం చెప్పడమేనా? దేవునికి సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు. చూద్దాం మరొక మాట, త్వరగా ముగించుకుందాం ఈ మాట చెప్పుకుని. 3వ లైన్ చదువు తల్లి. 73వ కీర్తన 28వ వచనం 3వ లైన్లో, నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చాలు. మూడోదిగా అతనికి అవసరమైంది ఏంటంట? దేవుని శరణుజొచ్చి ఉండటం. ఏంటది? దేవుని శరణుజొచ్చి ఉండటం అంటే దేవుడే తనకు దిక్కు, దేవుడే తనకు ఆధారం, దేవుడే తనకు సమస్తం. అదే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వాడాడు, ఎటువంటి సెంటెన్స్, ఏ పదాన్ని వాడాడంటే, ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటే నేను దేవుని యందు నేను నమ్మకం ఉంచాను అని అంటున్నాడు. దేవుని యందు మాత్రమే, కేవలము దేవుని యందు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి నీవు వేటి యందు నమ్మకం ఉంచుతున్నావు? వేటిని నీవు నమ్మకం ఉంచుతున్నావు? వేటిని నువ్వు నమ్ముతున్నావు? మనుషులను నమ్ముతున్నావా? పరిస్థితులను ఆధారం చేసుకుంటున్నావా? డబ్బును ఆధారం చేసుకుంటున్నావా? బంధు బలగాన్ని ఆధారం చేసుకుంటున్నావా? లేదా దేవునిని శరణుజొచ్చి దేవునినే ఆధారం చేసుకుంటున్నావా? దేవునినే నమ్ముతూ ఉన్నావా? ఎవరిని నమ్ముతున్నావు? ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఇక్కడ భక్తుడైనటువంటి ఆసాపునకైతే, ఆసాపు ఈ 73వ కీర్తన మొదటి నుండి చదివితే, మొదటి నుంచి ఈ వచనాలన్నీ చదివితే మనుషులు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వేటిని ఆధారం చేసుకుంటున్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు ఉన్నారో అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ మనుషులందరూ అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ ఆసాపు తన జీవితానికి ఏది
ప్రాముఖ్యమైందో, ఏది అవసరమైందో చెప్తూ ఉన్నాడు. ఏది అవసరమైందో చెప్తున్నాడు. ఏంటి తనకు అవసరమైంది అంటే 3 మాటలు చెప్పాడు అక్కడ. మొదటిగా ఏంటి? దేవునితో సహవాసం. రెండోదిగా దేవునికి సాక్షిగా బ్రతకటం. మూడోదిగా దేవుని శరణు జొచ్చి ఉండటం. అది అతనికి అవసరమైంది. ఈ మాట చదువు ముగించేస్తాను చూడండి. 26వ వచనం, 73వ కీర్తన 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట? నా శరీరం నా హృదయం చీకిపోయినా, క్షీణించిపోయినా కానీ దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈరోజున చాలామంది సమస్యలు వచ్చినాయి అంటే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. కష్టాలు వచ్చినాయి అంటే దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఈ రోజున చాలామంది దేవుడు మేలు చేస్తున్నంత వరకే వాళ్ళకి దేవుడు. ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుడు అద్దరు అవసరం లేదు వాళ్ళకి. కొంతమందికి బాధలు వచ్చినప్పుడే గుర్తొస్తాడు దేవుడు. కొంతమందికి ఏమో బాధలు వచ్చినప్పుడే గుర్తొస్తాడు. కానీ ఈ భక్తునికైతే అది కాదు. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినా కానీ నిత్యము అని అంటున్నాడు. అదే మాట మంది, నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము ఆయనే. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, వాక్యాన్ని ముగించేస్తున్నాను ఈ రాత్రి. ఒకసారి పరిశీలన చేసుకో. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వినగలుగుతున్నారో, నా ప్రియ సోదరి సోదరుడా, ప్రియ తల్లి తండ్రి, ఈ రాత్రి నీకు అవసరమైనది ఏంటి? ఈ లోకంలో నీకెన్నో నిత్యావసరాలు ఉంటాయి. ఈ లోకంలో నీకెన్నో అవసరతలు ఉంటాయి. కానీ అవి శాశ్వతం కాదు, అవి తాత్కాలికమే. యేసు క్రీస్తుని నమ్ముకున్నట్లయితే, యేసు క్రీస్తుని నీవు ఆశ్రయించినట్లయితే, యేసయ్య వైపు నీవు చూసి ఇదిగో నిత్యము ఆయనతో సహవాసం చేస్తూ, నిత్యము ఆయనకు సాక్షిగా బ్రతుకుతూ, నిత్యము ఆయనను ఆశ్రయించినట్లయితే నిత్య పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకొరకే నువ్వు యేసయ్యను నమ్ముకోవాలి. యేసుని నమ్ముకుంటే పరలోకం, యేసుని నమ్ముకుంటే శాశ్వతమైన సంతోషం, యేసుని నమ్ముకుంటే నిత్య సమాధానం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది. గనక ఈ రాత్రి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అను సమయం ఉండగానే మీ జీవితాన్ని ప్రభువునికి అర్పించండి. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోండి. రక్షణ పొందిన వారులారా, ఇదిగో ప్రభువునకు సాక్షిగా బ్రతకండి. ఆయనను ఆశ్రయించండి, ఆయనతో సహవాసం చేయండి. ఆయన ప్రత్యక్షమైతే ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకునండి. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు మరొక